ఆ యొక్క మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం అక్క పొద్దున్న లవంగానే అదే చూస్తాం మళ్ళీ సాయంత్రమే అది అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? వల్లే ప్రశాంత్ అంటే గేమ్ ప్లే ఎలా ఉంది పల్లవి ప్రశాంత్ది? మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంది మంచి ఆయననే గెలుస్తారని మా నమ్మకం. హాయ్ అంకుల్, హాయ్ అండి, చెప్పండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది గేమ్ ప్లే? బాగుందండి, ఈసారి బాగుంది గేమ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రకాష్ అండి. ఇప్పుడు సీజన్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఎవరు టైటిల్ కొడితే బాగుంటది అనుకుంటున్నారు? పల్లవి ప్రకాష్ అండి, ఆయన్నే. అంటే అమర్దీప్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఉన్నారు కానీ ఈయన మంచిగా చేస్తుంది కాబట్టి ఈయన కొడితే బాగుంటుంది. పల్లవి ప్రకాష్ లేకపోతే శివాజీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లె ప్రశాంత్. ఇప్పుడు తన గేమ్ ప్లే ఎలా ఉంది? ఆయన కింగ్ కావాలి ఇప్పుడు. ఇప్పుడు రావు జనరేషన్లో ఆయనే కింగ్ కావాలి. టైటిల్ ఇప్పుడు ఎవరు కొడతారు? టైటిల్ అంటే మా పల్లె ప్రశాంత్కే కొడతాం మేము. అంటే జనరల్గా శివాజీ గారు ఉన్నారు ఆపోజిషన్లో. ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాడు శివాజీ గారు. ఇక ఆయన వల్ల ఈయన జర పైకి వస్తున్నాడు. అట్లనే దేవుని దయ వల్ల, ఈ కనకదుర్గమ్మ దయ వల్ల ఆయన పైకి రావాలి. ఇంకా కోరుకుంటున్నాను నేను. ఒకవేళ పల్లవి ప్రశాంత్కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? పల్లె ప్రశాంత్ గారు మాకు అక్కడ దగ్గరనే, కానీ పల్లె ప్రశాంత్ గారు గెలవాలి, మాకు పేరు నిలబెట్టాలి ఆ ఊరికి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కాకుండా మిగతా కంటెస్టెంట్లో ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వేరే వాళ్ళు అదైతే ఏం లేదు. మాకైతే పల్లె ప్రశాంత్ అంటే గ్రేట్ మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ. ఇప్పుడు ఎవరు విన్ అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? శివాజీ గారు. జనరల్గా పల్లవి ప్రశాంత్కి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో తను కప్ కొడితే శివాజీ గారికి ఫీల్ అవుతారు అంటే లైక్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు శివాజీ. సో ఒకవేళ పల్లవి ప్రశాంత్ కప్ కొడితే మీ ఫీలింగ్ ఏంటి? ఇద్దరు ఒకటే, నో కమెంట్స్ అబౌట్ ఇట్. ఇద్దరు ఒకటే. ఒకవేళ శివాజీ, మీరు అన్నట్టే శివాజీ గెలిస్తే మీరు శివాజీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హీ హాజ్ డన్ ఏ గుడ్ వర్క్ అండ్ చాలా బాగా ఆడారు అంతే. థ్యాంక్ యూ.